రామ్టాక్కి తిరిగి స్వాగతం. కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఎవరైనా మార్చుకోమని చెప్పినా, సలహాలు ఇచ్చినా అది పెద్ద నేరంలాగా మారిపోయింది కాంగ్రెస్లో. ప్రజాస్వామ్యం గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారే. మరి నిన్న జస్ట్ 2-3 రోజుల క్రితం ఒరిస్సాలో జరిగిన సంఘటన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మహమ్మద్ మోకిమ్ ఈయన 2019 నుంచి 2024 వరకు కటక్లోని బారాబతి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే. కాంగ్రెస్కి ఎన్నికవుతుందో కొద్దిమంది, అందులో ఒకడు. ఇప్పుడు 2024లో వచ్చి వాళ్ళ అమ్మాయి సోఫియా ఫిర్దౌస్ ఇప్పుడు ఎమ్మెల్యే 2024లో. ఇప్పుడు అసలు అయితే 14 మందే ఎలక్ట్ అయితే అందులో ఒక ఆవిడ సోఫియా ఫిర్దౌస్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన కాంగ్రెస్కు వ్యతిరేకం కాదు. ఆయన ఏంటంటే ఒక 5 పేజీల లేఖ కాంగ్రెస్సు భవిష్యత్తు మారాలి అంటే, బాగుండాలంటే ఏం చేయాలనేది సోనియా గాంధీకి లేఖ రాశాడు. చూడండి, ఇది సోనియా గాంధీకి లేఖ రాశాడు. ఆ లేఖలో కొన్ని ప్రస్తావించాడు. కాంగ్రెస్ అధ్యక్షుడుగా 83 సంవత్సరాల మల్లికార్జున ఖర్గే చేయలేకపోతున్నాడు. ఆయన టోటల్గా ఇవ్వాలన్న సమాజానికి న్యూ జనరేషన్ పీపుల్ కనెక్ట్ కావట్లేదు. రాహుల్ గాంధీ అయితే అసలు యాక్సెసిబిలిటీ ఉండట్లేదు. ప్రియాంక గాంధీకి చాలా ప్రాముఖ్యతమైనటువంటి రోల్ ఇవ్వాలి, సెంట్రల్ రోల్ ఇవ్వాలి. అలానే సచిన్ పైలట్ని, శశి థరూర్ని, డికే శివకుమార్ని, రేవంత్ రెడ్డిని, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి పార్టీలో. ఇలా రాసుకొచ్చాడండి. ఒరిస్సాలో ఇదే పద్ధతిలో ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతింటుంది. సో నా సలహాలు ఏంటంటే, సంస్థాగతంగా ఐడియాలజికల్గా ఒక్కసారి పునరాలోచించుకోవాలి మొత్తాన్ని అని చెప్పి రాశాడు. ఎవరైనా ఎలా తీసుకుంటారండి దీన్ని? సలహాలు నచ్చితే తీసుకుంటారు, కనీసం ఎక్నాలెడ్జ్ చేస్తారు. అసలు కాంగ్రెస్ మీద అంత అభిమానంతో ఇది మారాలి అని రాశాడు ఆయన, మహమ్మద్ మోకిమ్. ఇప్పటికీ వాళ్ళ అమ్మాయి ఎమ్మెల్యే. చాలా నిజంగా చెప్పాలంటే ఒరిస్సా అసెంబ్లీలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఆమె. మరి అటువంటిది తిరుగుటప్పాల ఏం జవాబు వచ్చింది తెలుసా? నిన్ను ప్రాథమిక సభ్యత్వం నుంచి తీసేస్తున్నాం. చూడండి, కేవలం ఆయన సలహాలు ఇచ్చాడు, ఉన్నందున్నట్టు చెప్పాడు. రాహుల్ గాంధీ నేను ఎన్నోసార్లు కలవటానికి ప్రయత్నం చేసినా నేను కలవలేకపోయాను ఇన్ని సంవత్సరాల్లో, యాక్సెసిబిలిటీ లేదు. మల్లికార్జున ఖార్గే 83 సంవత్సరాలు, ఆ ఓపిక లేదు. కాబట్టి వీటిని గురించి ఆలోచించాలని రాశాడు ఆయన. అదే టైంలో ప్రియాంక గాంధీకి సెంట్రల్ రోల్ ఇవ్వాలని రాశాడు. ఆయన్ని ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. కనీసం సస్పెండ్ చేసి షోకాజ్ నోటీస్ ఇవ్వాల, అసలు ఏకంగా ఎక్స్పెల్ చేసి పారేశారు. అంటే కాంగ్రెస్ ఎలా తయారైపోయిందంటే మారదనే దానికి ఇది ఒక చిహ్నం. అంతకుముందు మీకు గుర్తుంది, రాహుల్ గాంధీ ఓట్ చోరీ దాని మీద బెంగళూరులో మొదలుపెట్టాడు, మహదేవ్పుర అసెంబ్లీ. అప్పుడు అక్కడే మినిస్టర్గా ఉన్నటువంటి కేఎన్ రాజన్న, కోఆపరేటివ్ మినిస్టర్, ఆయన మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేస్తున్నారు, అప్పుడు ఓటర్ రివిజన్ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళంతా కూడా అని చెప్పి మాట్లాడాడు. ఆయనకి అర్జెంటుగా ఫోన్ కాల్ చేసి ఆయన రాజీనామా చేయించారు. చూడండి అసలు ఎంత దారుణంగా ఉంటుందో కాంగ్రెస్లో. అదే నిన్న పృథ్వీరాజ్ చౌహాన్, ఎక్స్ చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర, ఆయన దారుణమైనటువంటి కామెంట్స్ పెట్టాడు. దారుణం, మామూలు కాదు. ఎందుకనంటే ఆపరేషన్ సింధూర్ అట్టర్ ఫెయిల్యూర్. అసలు ఆర్మీ చేసింది ఏమైనా ఒక్క ఫ్లైట్ కూడా ఎగరలేదు. పూర్తిగా మనం టోటల్ ఫ్లాప్. పాకిస్తాన్ ఏదైతే వాదన చేసిందో అదే వాదన పృథ్వీరాజ్ చౌహాన్ చేశాడు. అదే కాదు, ఆయన అసలు ఎందుకు ఇంకా ఆర్మీ 12 లక్షల ఆర్మీని వేరే వాటికి ఉపయోగించుకోండి అని కూడా రాశాడు. ఆర్మీ అబద్ధాలు చెప్తుందని చెప్పి మాట్లాడాడు.
ఆయన మీద మాత్రం యాక్షన్ లేదు. చూడండి ఎలా ఉంది కాంగ్రెస్ యొక్క ప్రవర్తన అనటానికి ఈ 3 సంఘటనలు చాలండి. అసలు సస్పెండ్ చేయటానికి వీళ్ళైనటువంటి దాని మీద ఎక్స్పెల్ చేసేసారు, మంత్రివర్గం నుంచి తొలగించారు ఇంకొక ఆయన్ని. అదే దేశ సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడి ఆపరేషన్ సింధూర్ని అపహాస్యం చేసినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ మీద ఇంతవరకు యాక్షన్ లేదు నేను వీడియో చేసినప్పటికీ. ఇది ఏమనుకోవాలి? కాంగ్రెస్కి అసలు ఏమైందనేది అర్థం కావట్లేదు. అసలు ఇది నిజమైన అప్పటి కాంగ్రెస్ అఫ్కోర్స్ కాదని అందరికి తెలిసింది, కుటుంబ పార్టీగా మారిపోయింది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడంటే కాంగ్రెస్ అవసరం దేశానికి ఉంది, అది మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే కనీసం 2 పార్టీలు జాతీయ స్థాయిలో ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. బీజేపీ ఇవాళ అన్క్వశ్చన్డ్ అయిపోయింది. గట్టి ప్రతిపక్షంగానన్నా కాంగ్రెస్ ఆ పాత్ర పోషించలేకపోతుంది. ఎందుకంటే సుమారు 20% బేస్ ఓట్ ఎప్పుడు కాంగ్రెస్కు ఉంటుందండి దేశం మొత్తం మీద. 20%, ఇది చిన్న విషయం కాదు. ఈరోజు కూడా అటువంటి కాంగ్రెస్ ఏమాత్రం కొంచెం, ఇది ప్రాంతీయ పార్టీలకు సాధ్యం కాదండి. ఏ ప్రాంతీయ పార్టీ కూడా బీజేపీకి ఎప్పటికీ ప్రత్యామ్నాయ పార్టీ కాలేదు. అటువంటిది కాంగ్రెస్కి వచ్చిన మన దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. చేసుకోవటానికి ఇష్టపడరు. ఇష్టపడకపోగా ఎవడన్నా మాట్లాడితే వాళ్ళని తీసి పారేస్తారు. అంటే ఆత్మ పరిశీలన అసలు వద్దా కాంగ్రెస్లో? నిన్నటికి నిన్న డిఎంకే, అసలు డిఎంకేతో ఎలియన్స్ ఏ రాజీవ్ గాంధీ ఆ రోజు తమిళ్ ఎక్స్ట్రీమిస్టుల్ని ప్రోత్సహించిన డిఎంకే తోటి వాళ్ళ నాన్నే బలైపోతే అటువంటి డిఎంకే తోటి సంబంధాలు పెట్టుకుంటారు. సరే అక్కడ వరకు అనుకుంటే తమిళనాడు వరకు అంటే పర్వాలేదు. దేశవ్యాప్తంగా డిఎంకే వలన నష్టం వస్తుంటే ఎందుకు మాట్లాడరు? మీ ఎలియన్స్ ఉంటే ఉండొచ్చు, మరి మీ పాలసీకి విరుద్ధంగా డిఎంకే మాట్లాడుతుంది కదా, మీరేంటి దాన్ని బుజ్జగించడానికే ప్రయత్నం చేస్తారు. సనాతన ధర్మం డెంగీ అని మాట్లాడితే డిఎంకే నాయకులు మేము అది ఎవరో అడిగితే మేము దాని దూరం ఏంటి ఖండించాలి కదా. నువ్వు మాట్లాడుతుంది తప్పు అని చెప్పాలి కదా. ఎలియన్స్ వేరు, ఇది వేరు. ఎవరి పార్టీ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. దానివల్ల నష్టపోతుంది ఎక్కడ? మిగతా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. డిఎంకే తోటి నువ్వు అంతా మాట్లాడటానికి, మీ కరాఖండిగా మాట్లాడటానికి ఇబ్బంది అయితే దానివల్ల నష్టపోతుంది మిగతా రాష్ట్రాల్లో అదే కాంగ్రెస్. అది ఎప్పుడే గుర్తిస్తుందో తెలియదు మరి కాంగ్రెస్ పార్టీ. అట్లానే ఓట్ చోరీ అండి. నిన్న ఇంత పెద్ద డిస్కషన్ జరిగింది, లోక్సభలో జరిగింది, రాజ్యసభలో జరిగింది. రాహుల్ గాంధీ మాట్లాడాడు, అందరూ మాట్లాడారు, సమాధానం విన్నాం. అమిత్ షా అయితే ఉత్తికి ఆరేశాడు, అన్ని పాయింట్స్కి ఆన్సర్ చెప్పాడు. రాహుల్ గాంధీ రైజ్ చేసిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు రామ్లీలా మైదానంలో మళ్ళీ ర్యాలీ ఏంటండి? దాని మీద అసలు ఏమన్నా అర్థం ఉందా? వాళ్ళు అడిగిన ప్రశ్నలు, వాళ్ళు చెప్పిన సమాధానాలకి మీ దగ్గర ఆన్సర్ ఉందా? మీరెందుకు కోర్టుకు వెళ్ళరు? మీరెందుకు ఎలక్షన్ కమిషన్కి అఫిడవిట్ ఫైల్ చేయరు? మీరు చెప్పిన దాంట్లో నిజాలు ఎక్కడున్నాయి? ఎస్ఐఆర్ మీరు చెప్పింది నిజంగా ఓట్ల లిస్టు బాగలేకపోతే అందుకు ఎస్ఐఆరే సమాధానం కదా, అది వద్దని ఎట్లా చెప్తారు? సమాధానాలు లేవు వీళ్ళ దగ్గర. మళ్ళీ దాని మీద వెళ్తారు. ఇవాళ పార్లమెంట్లో సుప్రియా సూలే మాట్లాడింది. వాళ్ళు ఇండి కూటమి భాగస్వామి పార్టీనే సుప్రియా సూలే. అరే నేను 4 సార్లు ఎన్నికయ్యాలి, అదే ఈవీఎంలతోనే కదా నేను ఎన్నికయిందని చెప్పి మాట్లాడింది ఆవిడ. జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా మాట్లాడాడు, ఓట్ చోరీ ఇది ఇండి కూటమి అంశం కాదు, కాంగ్రెస్ అంశమని మాట్లాడాడు. అయినా కాంగ్రెస్కి ఎక్కడ రియలైజేషన్ లేదు. ఎందుకనంటే రాహుల్ గాంధీ చెప్పిన దాన్ని కాదనే ధైర్యం ఎవరికి లేదు కాంగ్రెస్లో. వచ్చిన ప్రాబ్లం అది. పవర్లో లేడు, ఏం లేదు. అయినా కూడా పరిస్థితి ఎట్టుందంటే కాంగ్రెస్లో అసలు మేమెవరం, ఆయన ఏం మాట్లాడితే దాన్ని సమర్థిస్తాను తప్పితే మీరు మాట్లాడుతుంది సవరించుకోవాలి, ఇందులో జనం ఒప్పుకోవట్లేదు అనేటువంటి మాట రాహుల్ గాంధీకి ఎవరు చెప్పట్లా. అందరు వంది మాగదులు తయారైపోయారు అక్కడ. ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఇవాళ ఇన్ని వైఫల్యాలు, వరుస వైఫల్యాలు మూట కట్టుకుంటున్నా కూడా ఎటువంటి మార్పు లేని కాంగ్రెస్ పార్టీ. మరి
గట్టి ప్రతిపక్షం ఎలా ఏర్పడుతుంది ఈ దేశంలో. కాంగ్రెస్ పార్టీ దయనీయమైనటువంటి స్థితిలో ఇవాళ ఉంది. నాయకత్వ వైఫల్యం కనపడతా ఉంది. ఖచ్చితంగా కార్యకర్తలు తిరుగుబాటు చేసే రోజు ఎంతో దూరం లేదనేది నాకు అనిపిస్తా ఉంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.